హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మన దగ్గర ఉంది నైట్రిక్ యాసిడ్ అండ్ ఈ నైట్రిక్ యాసిడ్ తో మేమైతే ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. అదేంటిదంటే రెండు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం ఒకే వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నైట్రిక్ యాసిడ్ ని మేమైతే కాపర్ వైర్స్ తోని ఒక రియాక్షన్ టైప్ లో క్రియేట్ చేయబోతున్నాము. అంతేకాకుండా ఇదే నైట్రిక్ యాసిడ్ లో ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు తాళాలు అవుతున్నాయి. వీటిని లాక్ చేసి ఈ తాళాన్ని నైట్రిక్ యాసిడ్లో వేసినట్లయితే ఇది ఓపెన్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది, అది కూడా టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. అంటే ఏం చెప్తున్నా అంటే సెకండ్ ఎక్స్పెరిమెంట్లో మెటల్స్ని నైట్రిక్ యాసిడ్ ఏ విధంగా తింటుంది అనేది మీకు క్లారిటీగా క్యాప్చర్ చేసి చూపిస్తాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటైనర్లో అయితే మనకు నైట్రిక్ యాసిడ్ బాటిల్స్ ఉన్నాయి. మీరు చూడవచ్చు ఇదే నైట్రిక్ యాసిడ్. సేమ్ టు సేమ్ మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఇది కూడా ఈ విధంగా గ్లాస్లో బోరోసిల్ గ్లాస్లో అయితే ఫిక్స్ చేసి వస్తుంది. HNO3 ఎంత 69%. ఇది కూడా మనకు సేమ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగానే చాలా పవర్ఫుల్ యాసిడ్. ఒకవేళ ఇది డైరెక్ట్గా మన చేతుల మీద పడ్డా సరే ఇంకెక్కడైనా పడ్డా సరే మనకు హాని జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా దీన్ని ట్రై చేయకండి, ఎక్స్పెరిమెంట్లు అయితే చేయకండి. జస్ట్ మేము చేస్తున్నాం, చూసి ఎంజాయ్ చేయర్రి. ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే మేము కూడా మీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఏ విధంగా క్రియేట్ అయ్యి ఉందో దాంట్లో మొత్తం షేక్ అయ్యేసరికి, సో అందుకనే చెప్తున్నా ఏ కెమికల్ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్తోని ఒక ఎక్స్పర్ట్స్ మధ్యలో అయితే వేయాలి. గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతుందో అర్థమైతలే కావచ్చు. వీళ్ళు ఎక్స్పర్ట్లు కాదు, వీళ్ళు సైంటిస్టులు. నైట్రిక్ యాసిడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నైట్రిక్ యాసిడ్ని ఈ దీని ఏమంటారు బీకర్, ఈ బీకర్ లాగా అయితే తీసుకుందాం. పోయి గట్టి పోయి ఇది ఘోరంగా హీట్ ఉన్నది. మనకు దాంట్లో పోస్తేనే బయటకైనా వస్తున్నాయి పొగలు, లోపలికైనా కూడా పొగలు వస్తున్నాయి. ఎవరికన్నా దాని వాసన చూడబోద్దు మాత్రం చూడకూడదు, ముందుగానే చెప్తున్నా. సో ఫస్ట్ ఒక చిన్నది మన దగ్గర కాపర్ వైర్ ముక్క అయితే ఉంది. ఈ కాపర్ వైర్ ముక్క దాంట్లో వేస్తున్నా, చూడండి రియాక్షన్ ఏ విధంగా వస్తుందో. అంతగా రియాక్షన్ ఏమి ఏర్పడతలేదు అలాకేంచి అని ఇప్పుడు పెద్ద ముక్కేద్దాం. ఇక గెట్ రెడీ గాయ్స్. ఇది కలర్ మొత్తం మీరు చూడొచ్చు ఆకుపచ్చ కలర్లోకి అయితే మారిపోయింది, గ్రీన్ కలర్లోకి. గట్లా అది కరుగుతుందా లేకపోతే కరుగుతుంది. అలాగే బుగ్గలు వచ్చి వాసన వస్తుందన్న. ఆ వాసన పీల్చుకోకుర్రి. ఈ కాపర్ కరిగే కొద్దీ మనకు లోపల మెల్ట్ అయినా కొద్దీ బయట గ్యాస్ లెక్క వస్తుంది. ఇది అంతా గబ్బు వాసన వస్తుంది అంటారు మన వాళ్ళు. సో అది ఏం కెమికల్ తయారవుతుందంటే దాంట్లోకి ఏం చేయని నైట్రోజన్ డయాక్సైడ్ అయితే బయటకు వస్తుంది. హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అది మనకు వన్ ఆఫ్ ద టాక్సిక్ గ్యాస్ నైట్రోజన్ డయాక్సైడ్, అదే మనకు బయటకు అయితే వస్తుంది. మీరు కెమికల్ చూడొచ్చు మొత్తం ఏ విధంగా మారిపోయిందో. ఈవెన్ ఇది వచ్చేసి మనకి కింద పడ్డది, దీంట్లో పెట్టేటప్పుడు పోసేటప్పుడు అది కూడా ఇగో టేబుల్ మీద వేసిన కలర్ని అంతా తిన్నది, మొత్తం చేంజ్ అయిపోయింది. కింద లోపల వేసిన కాపర్ మెటల్ మొత్తం మిక్స్ అవుతుంది.
మనకు అది బీకార్లో అంతసేపు ఏర్పడలేదు ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి కింద పోయాగానే అంత గబ్బు వాసన వస్తుంది. ఇప్పుడు చచ్చి పీక్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేయబోతున్నాము అంటే ఈ నైట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు ఈ లాక్ వేసిన తాళాలని ఓపెన్ చేయగలుగుతుందా లేదని టెస్ట్ చేయబోతున్నాము. దానికోసం 2 బీకర్స్ తీసుకున్నాం. దీంట్లో సగం కంటే ఎక్కువ మనం నైట్రిక్ యాసిడ్ పోదాం. ఆ తర్వాత దీంట్లో లాకులు రెండింటిని దాంట్లో వేద్దాం. చూద్దాం రియాక్షన్ ఎట్లా వస్తుంది ఏం కదా ఏం తయారవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ నైట్రిక్ యాసిడ్లో మన దగ్గర ఉన్న లాక్ని అయితే వేస్తున్నాము. అంత రియాక్షన్ మీరు చూడవచ్చు ఎట్లా వెళ్తుందో. నైట్రోజన్ డయాక్సైడ్ తాళ ఓపెన్ అవుతాయా కావా అదే మనం చూడవలసిన రియాక్షన్. ఇదంటే ఘోరంగా వస్తుంది. దీన్ని అంతగానం ఏం రాలే కానీ దీంట్లో చూడ ఒకసారి ఎట్లా వస్తుంది. ఇక స్టార్టింగ్లో చెప్పినా కదా నైట్రోజన్ డయాక్సైడ్ అని చెప్పేసి ఇదే ఈ బ్రౌన్ కలర్లో ఏదైతే ఎగురుతుందో అంతా కూడా ఇక నైట్రోజన్ డయాక్సైడ్. నాకు అర్థం కానిది ఏంటంటే ఇలా నైట్రిక్ యాసిడే పోసిన ఇలా అదే కంపెనీ లాకేసిన ఇలా కూడా అదే కంపెనీ లాకేసిన ఇలా రియాక్షన్ వస్తలేదు కానీ ఇలా రియాక్షన్ ఘోరంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఆ తాళాన్ని బయటకు తీద్దాం, చూద్దాం అది ఎట్లా మారింది ఏం కథ అని చెప్పేసి. దూరం ఉండరు అది. దీని మీద ఏదైతే కోటింగ్ ఉండేనో మెటల్ది అది మొత్తం కూడా వేయింది. సంథింగ్ డిఫరెంట్గా మారిపోయింది తాళం. మీకు అజ్జా దీని కలర్ చూడరా ఒకసారి ఎట్లయిందో. డూప్లికేట్ కావచ్చు అది తాళమా. అది కరిగిపోయింది మొత్తం. అది యాసిడ్ దాని మీద ఉంది అంతా చేంజ్ అయిపోయింది కలర్ పీర్చుకుంది యాసిడ్ మొత్తం. దీనికేమో ఏం కాలేదు జింగిడే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఉన్న తాళాన్ని కూడా దీంట్లో వేస్తున్నా. ఆ తర్వాత దీంట్లో ఉన్న నైట్రిక్ యాసిడ్ని కూడా దీంట్లో పోద్దాం. ఇక మొత్తానికి 1/2 లీటర్ నైట్రిక్ యాసిడ్లో మనం లాక్స్ని అంతేకాకుండా కీస్ని ఆ తర్వాత లాస్ట్లో మీరు చూసినట్లయితే కాపర్ వైర్ని వేసినట్లయితే రియాక్షన్ వచ్చేసి ఈ విధంగా అయితే క్రియేట్ అయింది. దీని మీద మనకి ఏదైతే కోటింగ్ ఉండేనో ఆ కోటింగ్ మొత్తం కూడా కరిగిపోయింది. మీరు కూడా చెట్లు అయిపోయింది. ఇదంతా కొరికేసింది అంతా. దీని వెనకాల ఇంకో లాక్ ఉండే ఆ లాక్ దీనికి అచ్చుపడ్డది. అరే లోపల ఐటమ్ ఏం లేదురా. అదే మరి ఇయో దీని లోపల ఏం లేదు. కీ పెట్టనీకి దీని లోపల ఏం లేదు. కెమెరా కనిపిస్తుందా? అలా ఏం లేదురా. లోపల మెకానిజమే లేదు. లోపల ఇది వచ్చేసి లాక్ ఏం మెటల్తో తయారవుతుందో ఏమో దాన్ని మొత్తం తిన్నది నైట్రిక్ యాసిడ్ వచ్చేసి. లోపల ఇగో 2 స్పీడ్ బోట్ తిరిగినట్టు తిరుగుతాయి యాసిడ్. కాపర్ వైర్ వేసినాం మనం. దాంతో నైట్రోజన్ డయాక్సైడ్ అయితే మనకు బయటకు వచ్చింది స్టార్టింగ్లో. ఆ తర్వాత
లాక్ నేస్తే మొత్తం కూడా ఈ విధంగా తిన్నది బయట నుంచి. లోపటనైతే ఏం పార్టే లేదు అసలు. టేబుల్ పైన పడ్డది వుడ్ పైన మీరు చూడొచ్చు ఏ విధంగా మారిందో, మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది. అదే నైట్రిక్ యాసిడ్ని ఒకవేళ మనం కింద పోసినాం అనుకో, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కింద పడ్డది కదా, ఆ విధంగా గడ్డి మొత్తం చచ్చిపోయింది ఆన్ ది స్పాట్. మనిషి గుండె ఎట్లా కొట్టుకుంటుందో అట్లా కొట్టుకుంటుంది అక్కడ కింద ఆ నైట్రిక్ యాసిడ్ మొత్తం కూడా. సో మొత్తానికి ఇది మేము చేసిన నైట్రిక్ యాసిడ్ ఎక్స్పెరిమెంట్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్.